నిచ్చెన పట్టుకో. ఇంతకు మించి హద్దు దాటితే అది బలవంతమవుతుంది. అట్లా నాకు ఇష్టం లేదు. పువ్వు కోస్తేనే చెట్టుకు ఆనందం అంట. ఏదో జీవితం ఎంత చూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. సత్యం, నిజంగానే పువ్వును కోస్తే చెట్టు ఆనందపడుతుందంటావా? కోసేటోడిని బట్టి చెట్టు కూడా నచ్చాలే కదా. ఓహో. ఇప్పుడు దీన్ని ఎపిసోడ్స్గా చేయాలంటే స్టేట్ మొత్తం తిరిగి చాలా రిసోర్స్ వేస్ట్ ఉంటుంది. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులు తెలుసుకుని ఏం చేస్తారు అంటే? దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మన ఇన్వెస్ట్మెంట్కి ఏ ట్రాన్స్మిషన్ క్యాల్కులేట్ చేస్తే మొత్తం వర్కౌట్ కాదు. ఎనీవే, తర్వాత చూద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో సార్. మా ఇప్పుడు అర్థమైందా? జర్నలిజాన్ని కిరాణా కొట్టు స్థాయి వ్యాపారానికి ఎలా గుడ్ తీసుకొచ్చారు? మార్నింగ్ సార్. నన్ను లోపల పిలిచి ఏం చెప్పాడు తెలుసా? జర్నలిజానికి సోషలిజానికి కన్ఫ్యూజ్ కావద్దని చెప్పాడు. కొంచెమైనా సోషల్ కాన్షియస్నెస్ లేకుండా జర్నలిజం ఏంటి సార్? ఆయన అన్నదానిలో తప్పులేదురా. సోషలిజం అదొక భ్రమరా. మహా అయితే అని పెదవుల్లోనూ మనం తాగే టీ కప్పుల్లోనూ ఉంది. ఈ కరోనా పుణ్యమా అని అది కూడా పోయింది. ఏం చేయమంటారు సార్? బోర్ కొట్టేసింది. రిజైన్ చేయాలని ఉంది. నువ్వు తొందరపడకు. మన చుట్టూ కూడా ఇన్వెస్టర్స్ తిరుగుతున్నారు. త్వరలో మనమే ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడే ఎవరితో అనకు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఆఫీస్లో ఉండే ప్రాబ్లమే ఇది. మేబీ దే ఆర్ రైట్. ఇట్స్ ప్యూర్ బిజినెస్. మనుషుల్లో లేని విలువల్ని వ్యవస్థల్లో ఎందుకు చూడాలనుకుంటున్నావు? నువ్వు సినిమా చేయాలనుకుంటున్నావు కదా? పోనీ నువ్వు అనుకునే నిజాయితీ సినిమాల్లో మాత్రం ఉందా? సి అట్లీస్ట్ హీస్ కాలింగ్. హలో సార్, ఇప్పుడే కాల్ చేస్తాను. హాయ్ జాను. హాయ్. పైకి వెళ్తున్నాను, వస్తావా? నేను రాను. మా నాన్న ఇక్కడే ఆడుకోమన్నాడు. అవునా? బాయ్. బాయ్.
ఎవరో వచ్చారు. వాడే పోతలే. ఒకసారి వచ్చారు. వెళ్ళని. అరే చెప్తే అర్థం కదా. వాడే పోతలే. అరే సిగ్గులేదా నీకు అసలు? 301 ఫ్లాట్ కి నా దగ్గరనే ఉంది, వెళ్ళు వస్తా. రేయ్ నీకు అసలు సిగ్గుందా? మనం ఇంట్లో తలుపులు వేసుకొని తింటూ పక్కన తినేయకుండా ఎట్లా చూస్తుంటారా? చదువుకుంటే చాలా, సంస్కారం కూడా ఉండాలి కదా. సార్ నమస్తే. ఏంటి ఎన్ని రోజులు ఇలా దొంగచాటుగా? ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. పెళ్ళనే మాట నాకు. పెళ్ళంటే నాకు వైగ్రా కూడా పనిచేసి చెప్తున్నా. ఎందుకే మాట్లాడితే పెళ్ళాలు అయిపోవాలనుకుంటారు? పెళ్ళామనేది తీరిపోయిన కోరిక, ప్రియురాలు తీరని కోరిక. అలానే ఉండు, మోజుగా ఉంటావు. నాన్న ఇప్పుడు ఏం చేద్దాం? సరే చూస్తున్నట్టు వదిలేయి. కాదని గొడవ పెట్టుకుంటావా? అందరూ తెలిసిపోతుంది. దాని అయ్యి వచ్చి నా కూతురు పరిస్థితి ఏందంటాడు. అప్పుడు దాన్ని కూడా వేసుకోవాల్సి వస్తుంది. మహా అయితే 2-3 నెలలు ఉంటుంది ఆ మోజు, అంతే. తర్వాత దాని దారిని అదే పోతుంది. దా బెట్ట, ఐస్ క్రీమ్ తింటావా? దా.